హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మోనీ మోన్స్ వన్ మోర్ మినీ వ్లాగ్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కంపల్సరీగా. సో ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఓన్లీ కారణం మా అమ్మ నాన్న మాత్రమే. సో ఇది చూడండి, నేను మెహందీ వేసుకున్నాను. మెహందీలో రైట్ సైడ్ వచ్చి అబ్బాయిది, లెఫ్ట్ సైడ్ వచ్చి అమ్మాయిది. సో బొందు వేసిన తర్వాత ఓన్లీ పిక్స్ అన్నమాట. ఫస్ట్ పిక్స్ యాడ్ చేశాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మా దగ్గర విలేజ్లో ఎలా ప్రాసెస్ ఉంటుందో ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. సో మెహందీ అన్నమాట, మేము హిందీ వాళ్ళని తీసుకొచ్చుకున్నాము. సో ఒక ముగ్గురు నలుగురు అబ్బాయిలను తీసుకొచ్చాము. మా ఇంట్లో మా రిలేషన్స్ అయితే మా ఊర్లో ఉండేవాళ్ళు. మాకు పల్లెటూరులో కోన్ వేసుకోవడం అనేది రాదన్నమాట. గోరింటాకు రుబ్బుకుంటాము, పెట్టుకుంటాము. సో నేనైతే ఫస్ట్ టైము మా మా ఊర్లో ఇట్లా కోన్ వాళ్ళని వినిపించడము, కోన్ వేయించుకోవడం అనేది. సో బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే నేను చాలా టైం వేస్ట్ చేశాను. మీరు కూడా అలా చేయకండి. ఫస్ట్ ఎప్పుడైనా మనము బిఫోర్గా వేయించుకుంటే బెస్ట్. సో నాకు డ్యూటీలో హాలిడేస్ దొరక్క నేను వాటి కరెక్ట్గా వినియోగించుకోక సో అదే రోజు బొందు తేవడం అయిపోయింది, నాకు కోన్ వేయడం కూడా జరుగుతుంది. సో చాలా టైం తీసుకున్నారు. 6 o'clock స్టార్ట్ చేస్తే మినిమం 10-11 అయిపోయింది. బోత్ హ్యాండ్స్కి పెట్టాలి, లెగ్స్కి పెట్టాలి, లెగ్స్కి కూడా చాలా హైకి పెట్టుకోవాలి. సో ఇదన్నమాట. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు. సో ఇది మా ఊరు పెద్దమాల. అంటే ఏది చేసినా సరే పెళ్ళిళ్ళు ఫస్ట్ మన ఇంట్లో మేళం వాయించాలన్నా ఇందాక చూపించిన మామ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. సో ఇక్కడ అంతా పల్లెటూరులో మాకు ఎలా అంటే మనంత పెద్ద రిచ్ పెళ్ళి అయితే కాదు. వీళ్ళు చూపించుకున్నట్టు ఒకరోజు హల్దీ, ఒకరోజు మెహందీ అనేది. సో రెండు ఒకే రోజు అన్నమాట. ఫస్ట్ ప్రధానం వచ్చిన రోజే మేము మెహందీ పెట్టించుకుంటానన్నాను. యాక్చువల్గా ఏంటంటే నా హల్దీ డ్రెస్ కోసం లేట్ అయిపోయింది. నేను డ్యూటీ ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకోవడానికి కారణం మార్నింగ్ డ్యూటీకి హాలిడే పెట్టాను, కానీ ఓన్లీ డ్రెస్ కోసం స్టిచ్చింగ్ చేయించడం వల్ల లేట్ వల్ల నేను వచ్చాను. సడన్గా మా మామయ్య వచ్చేసాడు. మా మామయ్య వస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నేను ఎంత మా మామ వాళ్ళు, మా పిన్ని, బెంగళూరు, హైదరాబాద్ అందరూ వచ్చేసారు. సో వీళ్ళు కూడా మా పిన్ని వాళ్ళు అంటే ఊర్లో ఉంటారు కదా, చిన్నాన్న పెదనాన్న వాళ్ళు. సో 1 day బిఫోర్గానే లైటింగ్ వేస్తున్నారు. ఎందుకంటే మంచి వర్షాకాలం చేసుకున్నాం ఈ పెళ్ళి. నేను ఈ మూమెంట్ అనేది మీకు చూపించాలి, మీతో షేర్ చేసుకోవాలని నేను మాత్రం ఈ వీడియో సెండ్ చేస్తున్నాను. మా నాన్నగారు మమ్మల్ని చదివించి మేము అంతో ఇంతో జాబ్ చేస్తున్నామంటే అది మా నాన్న కష్టార్జితము, మా అమ్మ మా నాన్నది. సో పల్లెటూరులో తెలుసు కదా, అందరూ చదివించేది ఎందుకు, పెళ్ళి త్వరగా చేసేయండి అది ఇది అన్నారు. సో అలా కాకుండా మా నాన్న చదివించారు. మంచిగా జాబ్ చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం. మా అక్క, పెద్ద అక్క కూతురు 2 handsకి ఫస్ట్ ఆమె స్టార్ట్ చేసింది. త్వరగా అయిపోయింది, బాగుందని అడుగుతుంది, సూపర్గా ఉంది అని చెప్తుంది. నేనైతే 2 days అసలు కంటిన్యూషన్ నిద్రలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఆ రోజు నా దురదృష్టం ఏంటంటే కొంచెం డ్యూటీలో కొద్దిగా టైంలోనే రెస్ట్ ఉండేది. అది వర్షాకాలం అవడము, మాకు డ్యూటీలు వేయడము అంతా హడావుడి అయిపోయింది. నేను అట్లీస్ట్ రెడీ అవ్వడం ఏమీ లేదు, న్యాచురల్గా పోయినాను. నలుగుల రోజు కూడా అందరూ అనుకుంటారు ఐబ్రోస్ తీయించుకోవాలి, ఫేషియల్ చేయించుకోవాలి అనేసి. నేనైతే ఏమీ చేయించలా. మా వదిన వాళ్ళు బెస్ట్, కొంచెం నీట్గా రెడీ అయ్యారు. నేను చూశారు కదా మెహందీ ఎలా వేయించుకుంటున్నాను ఏంటి అనేది. ఇది అన్నమాట మా సిచ్యువేషన్. మా మామయ్య వచ్చాక బాగా 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 హ్యాపీ అనిపించేసింది. చూడు వీళ్ళందరూ ఇందాక మీకు చూపించిన వీడియో నేను ఇది మొత్తము. లైటింగ్ ఎలా ఉంది, మా ఇల్లు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇది మా కష్టార్జితంతో కట్టించుకున్నది. మాకు అబ్బాయిలు ఎవరూ లేరు, ఓన్లీ మేము అమ్మాయిలమే. మేము అమ్మాయిలం ఎంతమంది అంటే 5 అక్కలు చెల్లెలు. సో 5 అక్కలు చెల్లెలమే ఎంతో కొంత సెటిల్ అయ్యాము, ఎంతో కొంత జాబ్ చేస్తున్నాము. ఇది మేము లోన్స్ పెట్టుకొని అన్నీ చేసి కట్టించుకున్న ఇల్లు అన్నమాట. సో ఈరోజు మా ఇంట్లో ఇంత రెస్పెక్ట్ పెరిగింది, పెళ్ళికి ఇంత జనాభా వచ్చిందంటే కారణం కూడా మా జాబ్స్ వల్లే. మెయిన్ థింగ్ ఏంటంటే జాబ్స్ లేకపోతే వాల్యూ లేదు. జాబ్స్ జాబ్ అయినా ఉండాలి, డబ్బు అయినా ఉండాలి. సో మనకి డబ్బు ఎలా లేదు కాబట్టి జాబ్ ఉంది. నేను మామూలుగా లేదన్న మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దేవుడు నా అదృష్టం ఏంటంటే ఈరోజు నలుగులు అనేంత వరకు కూడా అంటే మేము లేటుగా స్టార్ట్ చేసాం ముహూర్తము.
మేము ఒక పక్క మెహందీ పెట్టించుకుంటున్న ప్రతానం వచ్చేసింది అన్నమాట. సో ప్రతానం ఏంటంటే ఈ ప్రతానం వేయంది ఆడపిల్లకి పెళ్ళి కానీ సో ఏది చేయరు. ఈ ప్రతానం ఎవరు తీసుకొస్తారు? మాకైతే మా అత్తమ్మ వాళ్ళు తీసుకొస్తారు, అంటే నేను చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీ పంపిస్తారు. సో మీకు ఎలా చేస్తారనేది మాకు కామెంట్ చేయండి. మాకైతే ఇలానే చేస్తారు. మేము ఫస్ట్ పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరికైనా సరే బొట్టు పెట్టి ఫస్ట్ కాళ్ళకు పసుపు పూసి వాళ్ళని అందరినీ వెల్కమ్ చేస్తారు, రమ్మని ఆహ్వానిస్తారన్నమాట. సో అంతలోపు వచ్చేసి ఆ బొందు ప్రాసెస్ చూడు, మా చెల్లి కూడా మెహందీ ప్రతి ఒక్కరే వేయించుకున్నాం. మా చిన్నాన్న పెదనాన్న పిల్లలు మా ఊర్లో మ్యాక్సిమం చాలామంది వేయించుకున్నాం కోను, మా పిన్ని పిల్లలు ప్రతి ఒక్కరు. సో మా వదిన అక్క అందరు అన్నమాట. సో మామను మీకు నా పెళ్లి వీడియో కూడా షేర్ చేస్తాను. జస్ట్ క్రియేట్ చేసింది అంటే మా మామయ్య కొడుకు ఫోన్లోనే సూపర్గా ఎడిట్ చేశాడు, మా పిన్ని కూతురు. సో మా పిన్ని కూతురు ఎప్పుడు కల్ముషం లేకుండా నవ్వుతుంది. సో మా పిన్ని అన్నమాట. మాకు నలుగులన్నా ఏదైనా ఫంక్షన్స్ అన్నా అంటే పెళ్ళికి సంబంధించి ఇంక పసుపులతో ఫుల్ నింపేస్తారు. వీళ్ళందరూ మా అక్క కూతుర్లు పిల్లలు అన్నమాట. సో మాది పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. చూడండి మా పిన్ని కాళ్ళు మా అక్క పూస్తుంది పసుపు. సో ఇది అన్నమాట, బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పొయ్యాలి. అందులోకి మనం తీసుకొచ్చిన ప్రధానం ఏంటంటే వాళ్ళు వచ్చేలోపు ఎంతమంది వస్తారు, 5 మెంబర్స్ ఆర్ 8 మెంబర్స్ అలా వస్తారు. మనకి ప్రధానంతో ఒక అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే మనతోనే ఉండాలి పెళ్లి కూతురై వెళ్ళేంత వరకు. కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అనేది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ప్రధానం ఇచ్చిన వెంటనే తీసుకెళ్ళారు. సో మా ఉయ్యాల, సో ముందు నా పెళ్ళి కోసం ఈ ముందు రేకులన్నీ వేయించాడు మా నాన్న. సో మా ఇల్లు ఇదన్నమాట. మేమైతే ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటున్నాం. సో బ్రదర్స్ లేకపోయినా కూడా. సో అందులోకి ప్రధానం స్టార్ట్ చేసేలోపు నేను ఆ మెహందీ అందరు అడుగుతున్నారు, టైం అయిపోతుంది, 10 అయిపోతుంది ఎప్పుడు రెడీ అవుతావు అనేసి. సో నా శారీకి కూడా మెహందీ అయిపోయింది. అట్లా బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకొని ఎక్కిచ్చేసాము, రెడీ అయిపోయాము. జస్ట్ సింపుల్గా రెడీ అవ్వాను, ఏం లేదు. న్యాచురల్గా మా పిన్ని జడేసింది, పూలు పెట్టింది. సో నాకు పువ్వులు ఎక్కువ అంటే ఇష్టం ఉండదు, కానీ అత్తమ్మ వాళ్ళు పంపించినవన్నీ పెట్టుకోవాలి అని చెప్పారు. సో అన్నమాట, దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాను. సో ఎలాంటి ఆటంకం జరగకుండా పెళ్ళి మంచిగా జరగాలి, అనుకున్నవన్నీ జరగాలి అని చెప్పేసి. సో ఫస్ట్ నాతో దీపం అన్నీ గుడిలోకి తీసుకెళ్ళి టెంకాయ కొట్టించి దీపం అంతా వెలిగించమని చెప్పారు. సో నేనైతే వెలిగించాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా ఫ్యామిలీ బాగుండాలి, అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. సో వాళ్ళతో నేను బాగుండాలి, నేను నా హస్బెండ్ అని కూడా. సో మేము ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో అన్నీ దేవుడిని కోరేసుకున్నాను. సో దేవుడు నాకు ఇప్పటి వరకు అయితే మంచిగానే చూశారు, హ్యాపీగానే ఉన్నాము. ఇంతలోపు మన పెద్దవాళ్ళు చేసుకొచ్చారు కదా, ప్రధానంతో ఏమేమి తీసుకొస్తారు ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఏంటి అనేది అంటే ఇప్పుడు 11 జాకెట్ ముక్కలు, అరిసెలు ఒక 50 కానీ 100 కానీ అరిసెలు తీసుకొస్తారు, ఒక్కలు తీసుకొస్తారు, పసుపు తాళ్ళు తీసుకొస్తారు. ఆ పసుపు తాళ్ళు అనేది నాకేసే బొందు కాకుండా అంటే మిగతా 9 మందికి 11 మంది ముత్తైదులకి ఇస్తారన్నమాట. సో పేట మీద గుడ్డపరిచి మా పిన్ని వాళ్ళిద్దరు అన్నమాట, అమ్మ చెల్లెళ్ళు. సో కుడికాలు ముందు పెట్టి ముందుకు రమ్మని చెప్పారు. యాక్చువల్గా కొంచెం బాగా చొబ్బీగా ఉండేదాన్ని నేను. సో పెళ్ళన్నాక ఆడపిల్లకి ఇంకా కొంచెం భయం వేస్తుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఊపిలో కొంచెం వెయిట్ లాస్ అవ్వానని అనుకున్నాను. చూడండి, ఇది ఫ్రూట్స్ అయితే ఆకులు ఒక్కలు ప్రతి ఒక్కటి పంపిస్తారు. ప్రాసెస్ నేను కూర్చున్న తర్వాత అది అత్తమ్మ వాళ్ళు పంపించినవి. అరటి గల పంపిస్తారు, బ్లౌజ్ ముక్కలు పంపిస్తారు. ఫ్రూట్స్ అయితే 5 టైప్స్ పంపించారు, యాపిల్, దానిమ్మ, గ్రేప్స్ అవన్నీ. నన్ను కూర్చోబెట్టిన తర్వాత చేతులు ఇట్లా సాపమన్నారు. సో దోసిళ్ళు పట్టమంటే చిన్న దోసిళ్ళుగా పట్టుకోవాలంట. యాక్చువల్గా కొన్ని ఒక్కలే పడాలి. ఈ కొన్ని ఒక్కలు ఎవరు తీసుకుంటారంటే ఇక్కడ ఆ ప్రాసెస్ చేస్తున్న పెద్దమాలు తీసుకుంటారన్నమాట. నాకు తెలియక ఇంత పెద్ద దోశలు చేసేసినాను. ఆల్మోస్ట్ ఒక కిలో వరకు నా దోశట్లోనే పడిపోయాయి ఒక్కలు మొత్తము. సో అలా 3 టైమ్స్ 2 టైమ్స్ వేస్తారు. సో మా ఇంటి లొకేషన్ ఇది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మా ఇల్లు అయితే నాకు బాగా నచ్చుతుంది.
సో ఇదన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా నాన్న కూడా మా అక్క పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఏడ్చేవాడు, కొంచెం అట్లా ఫీల్ అయిపోయాడు. నేను హ్యాపీగా ఉన్నందువల్ల మా నాన్న కూడా కొంచెం అట్లా ఏం లేదు, మా అందరికి హ్యాపీగానే అనిపించేసింది. ఇది ప్రాసెస్ చూడండి. దోసిటి నిండా వక్కలు ఫస్ట్ ఆకులు పెట్టారు, ఆకుల్లో వక్కలు పోసారు, పైన కొబ్బరి చెప్ప, ఎండి కొబ్బరి చెప్ప పెట్టారు. సో ఇవి కూడా అత్తమ్మ వాళ్ళు పంపించేది. అట్టిగలు చూడండి, వాటిలో సగం కట్ చేసి పెట్టాము. అవి అన్నమాట బొందులు. అవి సన్న సన్న పీసులుగా ఇస్తారు. చూడండి, అందరూ పసుపులు పూసేసుకొని అలా గందరగోళం చేసేస్తారన్నమాట. పల్లెటూరు అంటే ఇంకా మనం చెప్పలేము. అంత ప్రాసెస్, కొంచెం ప్రాసెస్ అంటే చాలా లేటు అవుతుంది. లేటు అంటే జస్ట్ అయిపోతుందిలే. ప్రతి ఒక్కరికి వచ్చేసి ఆకులో కొన్ని అక్షింతలు వేసి ఇస్తారన్నమాట. అక్షింతలు ఎందుకు వేస్తారు అనేది వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. నేను వాయిస్ ఓవర్ కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇస్తారు. అట్లాగే ఎంతమంది ఉన్నారు, 11 మంది అనుకోవచ్చు, 15 మందా, 9 మందా, 11 మంది వేసారన్నమాట నాకు. 11 మంది పట్టుకున్న వాళ్ళు కాకుండా కూడా కొంచెం ఎక్స్ట్రా వాళ్ళు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు కదా. అలా అన్నమాట. అందరూ వచ్చారు. చూడండి, మా తాత అయినా కొండ తాత, కానీ యంగ్గా ఉన్నాడు కానీ మేము తాత అని పిలుస్తాము. చిన్నప్పుడేమో మామ మామ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడేమో తాత అని పిలుస్తాం. మా పిన్ని వీళ్ళు ఏంటంటే సడన్గా రెడీ అవ్వకపోవడానికి కారణం అప్పుడే వచ్చారన్నమాట బెంగళూరు నుంచి. అందుకని చెప్పేసి రెడీ అవ్వడంత టైం లేదు. ఇంట్లో ప్రధానం వచ్చే వాళ్ళకి భోజనాలు ప్రిపేర్ చేయాలి. మేమేంటంటే క్యాటరింగ్ అట్లా ఏమి ఇవ్వలేదు, ఇంట్లోనే వండాము. ఏం చేసినా ఇంట్లోనే చేసాము. ఎందుకంటే మా పిన్ని వాళ్ళందరూ హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి, అమ్మ అందరు అక్క వాళ్ళందరూ. అలా జరిగిపోయింది. ఇది అన్నమాట బొందు. ఈ బొందు వేయకుండా మార్నింగ్ పెళ్ళి జరగకూడదు, నలుగులు చెప్పట్టకూడదు. ఇది వేసినాక కూడా మార్నింగ్ మేనమావ నలుగు పెడతారు. అది నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను నేను. ఇదైతే కంపల్సరీగా చూడండి. అందరూ బొంద వేయడానికి సిద్ధము. అదేంటంటే ఇంతలా అనిపిస్తుంది. అందరూ క్వశ్చన్ చేశారు, ఏంటి ఇంతలా ఉంది ఇంతలా ఉంది అని చెప్పి. అవును, చాలా లావుగా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంచెం టెన్షన్ వచ్చేసింది, కానీ హ్యాపీగా కూడా అనిపించేసింది. మా అత్తమ్మ వాళ్ళు పంపించిన శారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నాకైతే నా కలర్కి నాకు మ్యాచ్ అయిపోయింది, మంచిగా ఉంది. చూడండి, నాకైతే కొంచెం నవ్వు బాధ అన్నీ వచ్చేస్తున్నాయి. మా పిన్ని, అత్తమ్మ, వదిన, తాతయ్య ప్రతి ఒక్కరు ఉన్నారు. మా మామయ్య కొడుకు వీడియో తీస్తున్నాడు. మా మామయ్య కొడుకు ఏంటంటే ప్రతి ఒక్కటి మెమొరబుల్గా ఉండాలి అంటే, ఆ డే మేము కెమెరామెన్ తీసుకొచ్చుకోలేదు. మాకే తెలియదు ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి. వర్షం వస్తుంది కదా అని సడన్లీ జరిగిపోయింది. ఇదన్నమాట. ఆల్మోస్ట్ బొంద వేసేస్తున్నారు. బొంద వేస్తేనే ఇంకా పెళ్ళి అయిపోయినట్టు. ఎంగేజ్మెంట్ అయితేనే సగం పెళ్ళి అయిపోయిందంటే బొంద వేస్తేనే అసలు ఫుల్ పెళ్ళి అయిపోయినట్టు. నేను పుట్టింది శుక్రవారమే, నేను వెళ్ళింది శుక్రవారమే. చూడు, అందరూ బ్లెస్ చేస్తున్నారు. ఆకులతోని ఆకులు మొత్తం మన నెత్తి మీద వేయాలి. పల్లెటూరులో అయితే ఇలా చేస్తారు. మీకు ఎలా చేస్తారండి కామెంట్ చేయండి. ఆ ఒక్కలు మొత్తం తీసేసుకుంటాడు ఇప్పుడు పెద్దమాల, ఏముంచరు మనకి. అది పెద్ద దోశలు పెట్టంగానే మనకు తెలిసింది. పెద్దమాల ఎవరో కాదు, మా మామయ్యను. వీళ్ళందరూ మా వదిన పిల్లలు, అక్క పిల్లలు అందరూ అన్నమాట. ఒక్కొక్కరు బ్లెస్ చేస్తున్నారు. ఎవరెవరు ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. మా నాన్న, మా అమ్మ, మా నాన్న చూడండి హ్యాపీగా ఉన్నారు. నిజంగా జాబ్ ఉంటేనే ఎంత బాగుందనిపిస్తుంది, జాబ్ లేకపోతే చాలా కష్టంగా ఉండేది. మా నాన్నకి మేము ఎంతో పరువు నిలబెట్టామంటే మేము అక్కల చెల్లుని జాబ్ చేయడము. మా నాన్నకి ఆడపిల్లలు మా నాన్న దగ్గరే ఉండాలని కోరిక. అంటే కోరిక అది మంచిగా ఉండాలి. మేమనే కాదు, ఈ ఆడపిల్లకి కష్టం వచ్చినా మా నాన్న చాలా ఫీల్ అయిపోతారు లిటరల్లీ. మా తాత, మా మామ వాళ్ళ తాత అనేది రైట్ సైడ్లో ఉన్న ఆయన. మా పిన్ని వాళ్ళిద్దరూ చెప్పాలంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఏది ఉన్నా సరే మా మామయ్య కార్నర్ కనిపిస్తున్నాయి. వీళ్ళు ముగ్గురు మా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. అరిసెలు చూడండి, పువ్వులు, కొబ్బరి చెప్పులు, అరటి పండ్లు, ఫ్రూట్స్, పక్కలు, పసుపు కొమ్ములు, జాకెట్ ముక్కలు అన్నమాట.
ఇవి పంపించేది మనకి. మా నాన్నకి అరిసెలు అంటే చాలా ఇష్టం. మా నాన్న తాంబూలంలో పెట్టగానే 1-2 అరిసెలు తినేశారు. సో ఫైనల్లీ బొందేసేసారు. పెళ్ళికి రెడీ అవ్వడమే. ఇంకా పెళ్ళి ఈరోజు నైట్ అయిపోయిందండి. ఇప్పుడు 10-11 అయిపోయింది. నెక్స్ట్ డే పెళ్ళి స్టార్ట్. సో నిద్ర లేదు. ఎందుకంటే మేమే ఇంట్లో వర్క్ చేసుకోవాలి. సో అందరికి తాంబూలం ఇస్తుంది మా వదిన. సో ఫస్ట్ మా చిన్న మామయ్య వైఫ్కి, సెకండ్ మామయ్య మిస్సెస్. సో సెకండ్ మామయ్య మిస్సెస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాతో. మా పెదనాన్న, ఇదిగో మా వదిన, మీకు చూపించాం కదా ఇందాక పసుపు తాడు బొందు. ఆ బొందు చిన్న చిన్న బొందులు చేసి 11 మందికి ఇస్తారు. సో నేను ఫైనల్లీ, సో మా పెద్ద మావయ్య, మా పిన్ని. సో మా పల్లెటూరులో అయితే ఇలా చేస్తారు బొందు. మీకు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ వన్స్ అగైన్ అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆ వక్కలన్నీ ఏం చేస్తారని మీకు డౌట్ రాలేదు. సో ఈ వక్కలన్నీ ఏంటంటే మా ఊర్లో ఆడపిల్లకి ఏ ప్రధానం వచ్చినా ఈ వక్కలు అనేది గ్లాస్ అవ్వనివ్వండి, దానికి ఒక కొలత ఉంటుంది. మా ఊర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో సో తిరణాలు చేసేటప్పుడు కానీ అలా సందాలు ఇస్తారన్నమాట. సో ఆ సందాలు ఇచ్చిన ప్రతి ఇంటికి గ్లాస్ కానివ్వండి, ఎన్ని ఒక్కలు వస్తే అన్ని ఒక్కలు మనము పంచాలి ఇల్లు మొత్తానికి. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అలా మనం ఉంచుకోవడానికి లేదు. సో ప్రతి ఒక్కరికి ఇస్తేనే నెక్స్ట్ టైం మనకి ఇస్తారు. ఇవ్వకపోతే ఊర్లో వెలేయడాలు, సో మనతో మాట్లాడకుండా అలా ఉంటారు. సో నెక్స్ట్ డే హల్దీ. సో హల్దీ అనేది మేము చాలా సింపుల్గా చేసుకున్నాం. మేము అందరు రిచ్ కిడ్స్ కాదు కాబట్టి మాకున్న బడ్జెట్లోనే మేము ఉండే తెలివితేటలతోనే చిన్న డెకరేషన్ చేసుకొని ఇలా చేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియో మీకు హల్దీ వీడియో చూపించాలి అనుకుంటున్నాను. సో నా పెళ్ళిది కొంచెం, హల్దీది కొంచెం, సో అట్లా చూపిస్తున్నాను. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్.